పుష్ప 3 ర్యాంపేజ్. పుష్ప 2 క్లైమాక్స్ సీన్లో ఇక్కడ ప్రతాప్ రెడ్డి అతి ముఖ్యమైన వ్యక్తి ఎక్కడ అని అంటాడు. అప్పుడు ఒక వ్యక్తి పుష్ప అన్న కూతురు పెళ్లి జరుగుతూ ఉన్న ఫంక్షన్ హాల్ని పేల్చినట్లు చూపిస్తారు. ఇక్కడ మీరు వీడియోలో బాగా గమనిస్తే ఈ వ్యక్తి యొక్క చెయ్యి కాలిపోయినట్లు కనిపిస్తుంది. సో దీనిని బట్టి మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఇక్కడ బన్వర్ సింగ్ సికావత్ ఇంకా బతికే ఉన్నాడు అని. మనం పుష్ప 2 ఫ్లాష్ బ్యాక్లో ఫేక్ ఎర్రచందనం పట్టుకున్నానని తెలుసుకున్న బన్వర్ సింగ్ సికావత్ తనను సస్పెండ్ చేస్తారు అనే భయంతో బాధతో ఆ సరుకు మీద మొత్తం డీజిల్ పెట్రోల్ని పోసి మొత్తం మంటలతో కాల్చేసి అతడు కూడా అందులోనే ఉండిపోతాడు. అలా ఉండిపోయిన బన్వర్ సింగ్ కొన్ని గాయాలతో చర్మం మొత్తం కాలిపోయి బయటపడతాడు. ఇక్కడ బన్వర్ సింగ్ ఒక బటన్ నొక్కి ఆ ఫంక్షన్ హాల్ని బ్లాస్ట్ అయినట్లు చూపిస్తారు. అక్కడికి బన్వర్ సింగ్ వెళ్ళి పుష్ప బాడీ ఎక్కడ ఉంది అని వెతకడం స్టార్ట్ చేస్తాడు. ఆ ఫంక్షన్ హాల్ అంత పెద్దగా బ్లాస్ట్ అయినప్పటికీ ఆ ఫంక్షన్ హాల్లో ఉన్న పుష్ప బ్రాండ్ గల చేతి గుర్తు ఉన్న ఒక బోర్డు అలాగే నిలబడి ఉంటుంది. ఆ బోర్డుపై ఎర్ర పువ్వు అనే రాసి ఉంటుంది. అది చూసిన బన్వర్ సింగ్ సికావత్ తప్పించుకున్నాడని చాలా కోపంతో గట్టిగా అరుస్తాడు. ఇక్కడ పుష్ప మరియు తన ఫ్యామిలీ మొత్తం ఎవరికి కనబడకుండా ఆ ఫంక్షన్ హాల్ నుండి ఇంకొక ఫంక్షన్ హాల్కి కేవలం 5 నిమిషాలలో మార్చి ఉంటాడు. అక్కడ పుష్ప ఫ్యామిలీ మరియు అక్కడ పెళ్లి చూడటానికి వచ్చిన ప్రజలు ఎందుకు ఇంకొక ఫంక్షన్ హాల్ అని పుష్పని అడుగుతూ ఉంటారు. అప్పుడు ఇది పుష్ప గాడి రూల్ అని నేను చెప్పినట్లే చేయాలని అక్కడ ప్రజలతో అంటాడు. ఆ ఫంక్షన్ హాల్లో ఒక్కరు కూడా లేకుండా పుష్ప మొత్తం వేరే ఫంక్షన్ హాల్కి షిఫ్ట్ చేస్తాడు. కేవలం 5 నుంచి 10 నిమిషాల లోపే మొదట్లో పెళ్లి చేయబోతున్న ఫంక్షన్ హాల్ పేలిపోతుంది. ఆ పేలిపోయిన ఫంక్షన్ హాల్ చూసి ఆ పెళ్లికి వచ్చిన ప్రజలందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొని పుష్పని దేవుడిగా చూస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బన్వర్ సింగ్ సికావత్ పుష్ప మీద ఎలా రివెంజ్ తీర్చుకుంటాడు, జాలిరెడ్డి శ్రీవల్లిని ఎలా ఇబ్బంది పెట్టి పుష్పాని మరియు శ్రీవల్లిని ఎలా చంపబోతున్నాడు, ఇక ప్రతాప్ రెడ్డి తన తమ్ముడిని మరియు తమ్ముడి యొక్క కొడుకుని చంపడం వలన పుష్ప మీద ఎలా పగను తీర్చుకుంటాడు, పుష్ప బిజినెస్ అనేది ఏ రేంజ్లో జరుగుతుంది, పుష్ప ర్యాంపేజ్ అంటే ఏమిటి, చివరికి పుష్ప చనిపోతాడా లేదా అనే విషయాలు అన్నీ ఈ పార్ట్ 3 మూవీ స్టోరీలో తెలుసుకుందాం. ఈ వీడియో మేము ఇంత కష్టపడి చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేయాలి. ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ 20K లైక్స్. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి నేను చెప్పిన టార్గెట్కి రీచ్ చేయండి. ఇక అస్సలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పార్ట్ 3 స్టోరీలోకి వెళ్ళిపోదాం. పుష్ప తన అన్న కూతురు పెళ్లి జరుగుతూ ఉన్న ఫంక్షన్ హాల్ ముందుగానే పేలిపోతుందని తెలుసుకున్న పుష్ప అలా పేల్చింది ఎవరో పుష్ప తేల్చుకోలేకపోతాడు. ఇక్కడ పుష్ప ఫంక్షన్ హాల్ని బ్లాస్ట్ చేపించింది ప్రతాప్ రెడ్డి అయి ఉంటాడని అనుకుంటాడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే బన్వర్ సింగ్ సికావత్ పుష్పకి కనబడకుండా ప్రజలందరి దృష్టిలో ఆ ఎర్రచందనం దుంగల్లో బ్లాస్టింగ్లో చనిపోయినట్లు న్యూస్ వైరల్ అయి ఉంటుంది. అందువలన ప్రజలందరి దృష్టిలో, ఈ ప్రపంచం దృష్టిలో బన్వర్ సింగ్ సికావత్ ఆ బ్లాస్టింగ్లోనే చనిపోయి ఉంటాడని అనుకుంటారు. అదేవిధంగా పుష్ప కూడా బన్వర్ సింగ్ చనిపోయాడని అనుకుంటాడు. ఇక్కడ పుష్ప తన ఫ్యామిలీతో పాటు వేరే దేశాలకు విమానాలలో వెళ్ళిపోతాడు. అక్కడ పుష్ప తన ఫ్యామిలీని సేఫ్గా కొన్ని నెలలు ఉంచుకోగలుగుతాడు. అక్కడ ఫారిన్ కంట్రీస్కి పుష్ప వెళ్ళడానికి కారణం ఆ ఎర్రచందనం సరుకుతో ఏం తయారు చేస్తున్నారు, వారికి ఎంత ఆదాయాలు వస్తున్నాయని తెలుసుకుంటాడు. ఇలా బిజినెస్ సీక్రెట్స్ని తెలుసుకోవడానికి వెళ్తాడు. ఇక్కడ మన ఇండియాలో శేషాచలం అడవిలో దాదాపు ఒక 2 నెలల వరకు సరుకు డీలింగ్ అనేది జరగదు. అక్కడ పుష్ప ఫారిన్ కంట్రీస్లో పెద్ద పెద్ద డీలింగ్స్ కుదుర్చుకోవడానికి వెళ్తాడు. దుబాయ్కి 10,000 టన్నులు, మలేషియాకి 5,000 టన్నులు, చైనాకి 15,000 టన్నులు, ఇలా మొత్తం 30,000 టన్నుల సరుకును డీలింగ్ కుదుర్చుకొని ఉంటాడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే పుష్ప 2 రీలోడింగ్ మూవీలో బన్వర్ సింగ్ సికావత్ పుష్పతో 2,000 టన్నుల సరుకు డీలింగ్ కుదుర్చుకున్న వ్యక్తిని అక్కడే చంపేసినట్లు చూపిస్తారు. సో పుష్ప పంపించిన సరుకేమో జపాన్కి సేఫ్గా వెళ్తుంది, కానీ డబ్బు మాత్రం తిరిగి రాదు. అందువలన పుష్ప జపాన్కి వెళ్ళినట్లు పుష్పకి కల వస్తుంది. కానీ ఆ కళ అనేది నిజమవుతుందని పుష్పకి ముందుగానే తెలుసు. పుష్ప ఆ సరుకు పంపించిన డబ్బు రాకపోవడంతో
పుష్ప ఒక్కడే కంటైనర్లో వెళ్ళి తన డబ్బు వసూలు చేసుకోవడానికి వెళ్తాడు. అక్కడ పుష్ప నేషనల్ కాదు అని పక్కా ఇంటర్నేషనల్ అని అంటాడు. ఆ సరుకును రిసీవ్ చేసుకున్న జపాన్ వ్యక్తితో ఫైట్ అనేది మామూలుగా ఉండదు. పుష్ప అతడిని బెదిరించి మరి ఇవ్వవలసిన డబ్బుతో మరియు దాని మీద పడే వడ్డీతో సహా వసూలు చేసుకొని జపాన్ యొక్క ఓనర్ని కొట్టేసి ఇప్పటి నుంచి నేనే మీ బాసు అని అంటాడు. అక్కడ పుష్ప ఇండియా షిప్లో మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాడు. అలా పుష్పాని చూసి జపాన్ మొత్తం ఒక్కసారిగా భయపడిపోతుంది. ఇక్కడ జపాన్లో ఒక మెయిన్ విలన్ ఉంటాడు. ఆ విలన్ని ఇక్కడ పార్ట్ 3లో ఫైట్లో చూపించే ఛాన్స్ ఉంది. పుష్ప 2 క్లైమాక్స్ సీన్లో ప్రతాప్ రెడ్డి యొక్క తమ్ముడు మరియు తమ్ముడి యొక్క కొడుకు చనిపోవడం వల్ల ప్రతాప్ రెడ్డి ఇంటికి జాల్ రెడ్డి, మంగళం సీను ఇలా మొత్తం విలన్లు కలుస్తూ ఉన్నట్లు చూపిస్తారు. ఇక బన్వర్ సింగ్ చనిపోయాడని ప్రతాప్ రెడ్డి కూడా అనుకొని ఉంటాడు. ఒకరోజు బన్వర్ సింగ్ ప్రతాప్ రెడ్డి ఇంటికి కాలిపోయిన చర్మంతో వెళ్తాడు. అందువలన అక్కడ ఎవ్వరూ అతడిని గుర్తుపట్టరు. ప్రతాప్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఎవరికి తెలియకుండా సీక్రెట్గా వెళ్ళి కలుస్తాడు. నేనింకా బతికే ఉన్నాను అని చెప్తాడు. అప్పుడు ప్రతాప్ రెడ్డి బన్వర్ సింగ్ని చూసి ఆశ్చర్యపోతాడు. వీళ్ళందరూ ఒక్కసారిగా కలిసి ప్రతాప్ రెడ్డికి ఒక మాట అయితే ఇస్తారు. పుష్పాని ఎలాగైనా అంతం చేసి సిండికేట్ని మనం సొంతం చేసుకొని ఈ దేశాన్ని మొత్తం గుప్పెట్లో పెట్టుకోవాలని అనుకుంటారు. అప్పుడు జాల్ రెడ్డి, ఈ గతి నాకు పట్టడానికి ఆ శ్రీవల్లి, ముందుగా ఆ శ్రీవల్లిని పుష్ప ముందే వాడు చూస్తూ ఉండంగానే దానిని చంపేయాలి. ఆ తర్వాత పుష్ప ఫ్యామిలీని తన ఎదురుగానే చంపేయాలి. ఆ తర్వాత పుష్పాని బాడీలో మొత్తం ఎముకలను విరిచేసి పుష్పకి నరకం ఏంటో చూపించి చివరికి చంపేయాలి అని అంటాడు. ఇక ఆ తర్వాత ప్రతాప్ రెడ్డి ఇలా అంటాడు, ఇలా నా తమ్ముడు వాడి కొడుకు చనిపోవడానికి కారణం పుష్పగాడి వాళ్ళ అన్న కూతురు. ముందుగా దానిని పుష్ప ఎదురుగానే అతి కిరాతకంగా మానభంగం చేసి దానిని చంపేసి ఆ తర్వాత పుష్పాని చంపేయాలని అంటాడు. ఇక ఆ తర్వాత మంగళం సీను, ఇవన్నీ మీరు ముందుగా చేయాలంటే పుష్పాని చంపేయాలి. పుష్ప ఎదురుగా చేయాలంటే మన గుండె స్పీడ్ అనేది చాలా నెమ్మదిగా కొట్టుకోవాలి. కానీ పుష్పాని చూస్తేనే మన గుండె చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది. అలాంటిది పుష్ప ఎదురుగా తన భార్యను అలాగే తన అన్న కూతురిని చాలా దారుణంగా చంపేయాలంటే ముందుగా మనం చనిపోయినట్లే. కాబట్టి ముందుగా పుష్పాని చంపేయాలి అని అంటాడు. తర్వాత బన్వర్ సింగ్, అడవి మొత్తాన్ని అయినా తగిలిబెట్టి పుష్పాని చంపేస్తా అని అంటాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో మాట చెప్పుకుంటూ పుష్పాని అంతం చేయాలని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ పుష్ప నిజానికి జపాన్లో మాత్రమే డీలింగ్ని కుదుర్చుకొని ఉన్నాడు. దానికంటే ముందు 30 టన్నుల సరుకు దుబాయ్, మలేషియా, చైనా వంటి దేశాలలో సరుకు అమ్మి మొత్తం 50,000 కోట్ల డబ్బును సంపాదించుకొని ఉంటాడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే పుష్ప శేషచలం అడవిలో వెళ్ళి అక్కడ లారీలో సొంతంగా సరుకును చెక్ పోస్ట్ని దాటిస్తూ ఉండగా కొత్తగా వచ్చిన సిఐ పుష్పాని అరెస్ట్ చేస్తాడు. ఈ న్యూస్ ఒక్కసారిగా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. విలన్స్ మొత్తం పుష్ప అరెస్ట్ అవ్వడం ఏంటి అని ఆశ్చర్యపోతారు. ఇక్కడ ఇండియాకి కేవలం పుష్ప మాత్రమే వచ్చి ఉంటాడు. తన ఫ్యామిలీ ఇంకా ఫారిన్ కంట్రీస్లో ఉంటారు. సో పుష్ప ఇండియా షిప్ ద్వారా చేరుకొని ఉంటాడు. ఇక్కడ పుష్ప సిఐకి కావాలనే చెక్ పోస్ట్ దగ్గర వెళ్ళి అరెస్ట్ అవుతాడు. ఇది తెలుసుకున్న ప్రతాప్ రెడ్డి ఆ సిఐకి ఫోన్ చేసి ఆ పుష్పాని ముందుగా కాల్చి చంపేయండి అని అంటాడు. ఆ కాల్పులలో పుష్ప అడవిలో తప్పించుకొని వెళ్ళిపోతాడు. అడవిలో పుష్ప యొక్క షర్ట్ని చూసి ఏవైనా క్రూరమైన జంతువులు చంపి తిని ఉంటాయని పుష్ప యొక్క షర్ట్ని న్యూస్లో చూపిస్తూ ఆ న్యూస్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. అప్పుడు పుష్ప కోసం ప్రజలందరూ వేరిస్ పుష్ప అని ధర్నాలు చేయడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఆ ధర్నాలు చేస్తూ ఉన్న ప్రజలు ఇలా అంటారు, పుష్ప సంపాదిస్తున్న దుడ్డు ఏం చేస్తున్నాడో మీకు తెలుసా? చాలా మందికి మాలాంటి పేదలకు ఉపాధి కల్పించడం, చిన్నపిల్లల్ని చదివించడం, ఆరోగ్యం వంటి ట్రీట్మెంట్లను చేపించడం వంటివి చేశాడు. అలాంటి పుష్ప ఎలా చనిపోయి ఉంటాడు? మీరే ఏమైనా చేసి ఉంటారని పోలీసులకు ఎదురు సమాధానం చెప్తూ ఉంటారు ప్రజలు. అప్పుడు ఒక ఛానల్లో సీసీటీవీ ఫుటేజ్లో పుష్ప పులికి ఎదురుగా వెళ్తున్నట్లు రికార్డ్ అవుతుంది. ఆ వీడియోలో పుష్ప పులి యొక్క గొంతుని కొరికి చంపినట్లు కనబడుతుంది. అలా పుష్ప ఆ పులిని చంపినప్పుడు రక్తం అనేది ఆ షర్ట్కి బాగా అంటుకుంటుంది. అందువలన అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. అలా పుష్పాని చూసి అక్కడ ప్రజలందరూ ఇంకా పుష్ప బతికే ఉన్నాడని చాలా సంతోషపడతారు.
ఇక మంగళం సీనుకి పుష్ప బతికే ఉన్నాడన్న విషయం తెలిసేసరికి చాలా భయంతో సైలెంట్ అయిపోతాడు. పుష్ప మరుసటి రోజే మళ్ళీ సరుకు లారీలో వేసుకొని చెక్ పోస్ట్ దగ్గరికి వస్తాడు. అది చూసిన పోలీసులు వెంటనే సోషల్ మీడియాని పిలిపించి న్యూస్ని స్ప్రెడ్ అయ్యేలా చేస్తాడు. అక్కడ పుష్ప నవ్వుతూ ఇలా అంటాడు, ఈ రాత్రికి రాత్రే ఇండియాని మొత్తం 40,000 కోట్లతో 29 రాష్ట్రాల యొక్క సీఎంలను, ఎంపీలను, అలాగే ప్రైమ్ మినిస్టర్ని కొనేసా. మొత్తం ఇండియానే పుష్ప బ్రాండ్గా మార్చేశాను. ఇప్పుడు ఏ గవర్నమెంట్ పనిచేయదు. ఇది పుష్పగాడి రూల్ అని చెప్తాడు. ఇది తెలుసుకున్న విలన్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక పుష్ప ఎలాగైనా మమ్మల్ని చంపేస్తాడు అనే భయంతో పుష్పకి కనిపించకుండా దాక్కొని ఉంటారు. అలా పుష్ప యొక్క రూల్ అనేది ఇండియా మొత్తం నడుస్తూ ఉంటుంది. పుష్ప తన చేతి గుర్తుతో ఇండియా మ్యాప్ని ఒక లోగో గుర్తుతో బ్రాండ్గా మారుస్తాడు. స్టోరీ ఈ విధంగా ఉండవచ్చని మేము ఊహించి చెప్పడం జరిగింది. సో ఈ ఇమాజినేషన్ స్టోరీ అనేది మీకు నచ్చితే లైక్ చేసి వైల్డ్ ఫైర్ అని కామెంట్ చేయండి. అలాగే నేను చెప్పిన టార్గెట్కి రీచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నవీన్ కుమార్ సైనింగ్ ఆఫ్.